యొక్క బనకచెర్ల అనుమతుల విషయంలో అనుమతులు ఇవ్వలేవు అనేది ఒక రకంగా తెలంగాణ సాధించిన విజయం. మరి ఇది విజయమా, తాత్కాలిక విరామమా, దీని వెనుక ఉన్న ఎన్నికల కుట్ర ఉందా తెలుసుకునేందుకు మన బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు పల్లె రవికుమార్ గారు లైన్లో ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. పల్లె రవికుమార్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ బిఎస్ గారు, చెప్పండి సార్. సో బనకచెర్లకు అనుమతులు ఇవ్వలేమని చెప్పి నిన్న మంచి ఒక తెలంగాణకు సంబంధించినంత వరకు ఒక శుభవార్త వచ్చింది. ఇది శుభవార్తేనా, ఇక మనం రిలాక్స్ అవ్వచ్చా తెలంగాణ ప్రజలు, లేదా దీని వెనుక ఇంకేమైనా మతలబులు ఉన్నాయా, ఎన్నికల మతలబులు? బిఎస్ గారు, ముందైతే నిన్న బనకచెర్ల గోదావరి బనకచెర్ల లింకేజీకి అనుమతులు ఇవ్వలేము ఇప్పటికని చెప్పేసి టీఎస్సీ చెప్పటం అనేది ఒక తాత్కాలికంగా ఆహ్వానించదగ్గ పరిణామము. దాన్ని తప్పనిసరిగా అది తెలంగాణకు ఒక ఊరట. ఇది ముమ్మాటికి తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ వాదులు, బీఆర్ఎస్ విజయం. అది ఎవరు ఒప్పుకోకపోయినా. అయితే ఇప్పుడు అక్కడ ఇచ్చింది కూడా తాత్కాలికమైనటువంటిది మాత్రమే. అవును, ఇది శాశ్వతంగా నిలిపివేసేటటువంటిది కాదు. ఒక 3 కండిషన్స్ మీద చెప్పమని చెప్పేసి కూడా దాన్ని చెప్పింది. ఎందుకంటే సరే మిగతా వివరాలు పక్కకు పెడితే, ఫస్ట్ ఏంటిది దాంట్లో, ఇది గోదావరి బనకచెర్ల లింకేజ్ అనేది ముందు వరద లేదా స్టడీ చేయండి అని చెప్పేసి చెప్పింది. వరద జలాల లభ్యత మీద శాస్త్రీయంగా స్టడీ చెప్పింది. ఒకటి. రెండవది, 1980లో గోదావరి ట్రిబ్యునల్ తీర్పుకు ఇది ఏమన్నా బనకచెర్ల ప్రాజెక్టు దాన్ని ఇట్లా ఉంటది అన్నటువంటి స్టడీ చేయమని చెప్పింది. ఇట్లా కొన్ని పర్యావరణము మిగతా రాష్ట్రాలు చెప్పింది. అయితే ఇక్కడ వాస్తవంగా ఏంటంటే, ఇవాళ తెలంగాణ ఉద్యమం నుంచి తెలంగాణ ఉద్యమకారులు బీఆర్ఎస్ పార్టీగా బలంగా దాన్ని వ్యతిరేకించడము, అభ్యంతరం పెట్టినాం. కాబట్టి ఇప్పుడు తాత్కాలికంగా బీజేపీ అనేది కొంత తాత్కాలికంగానే వెనక తగ్గింది అని చెప్పేసి నేను చెప్తున్నా. నేనైతే అభిప్రాయపడుతున్నా. ఇది శాశ్వతంగా కాదు, కంపల్సరీ దీని అలా పూర్తి స్థాయి ఆ అంశాలు వాటన్నిటికి సంబంధించి వచ్చే ప్రమాదం ఉన్నది. ఇక్కడ తెలంగాణ టిఆర్ఎస్ గా, తెలంగాణ వాదులుగా, తెలంగాణ ప్రభుత్వంగా చేయాల్సింది ఏంటంటే, చాలా స్పష్టంగా ముందుగా మనకు ఉన్నటువంటి గోదావరి జలాల్లో తెలంగాణకు ఉన్నటువంటి 968 టీఎంసీల సామర్థ్యం, మనకు నీటి కేటాయింపులు ఉన్నాయి. దాని పూర్తి స్థాయికి దాదాపు 946 టీఎంసీలకు అన్ని రకాల అనుమతులు తెచ్చుకుని ఉన్నాం. వాటన్నిటిని కూడా బేసజాలకు పోకుండా రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి. రాజకీయాలకు వాటిని పూర్తి చేయాలి. పూర్తి చేసి, 2 వరద జలాలు. ఆ రోజు కేసీఆర్ గారు కూడా అప్పుడు మొదట అపెక్స్ కౌన్సిల్లో మాట్లాడింది, 1970 నుంచి లెక్కలు తీస్తే సిడబ్ల్యూసి ఇచ్చిన లెక్కల ప్రకారంగానే గోదావరిలో 3000 టీఎంసీల వరద జలాలు ఉన్నాయని రికార్డులు చెప్తున్నాయి అని చెప్పిండు. అది కానీ అంటే కేసీఆర్ ఏదో సొంతంగా చెప్పినట్టుగా అట్లా కాదు. ఒక మాట, సారీ టు డిస్టర్బ్ యూ. అంటే కేసీఆరే అనుమతి ఇచ్చాడు బనకచెర్ల ప్రాజెక్టుకు అని మొన్న ఎంపీల సమావేశంలో వాళ్ళు పేపర్లు కూడా పంచినట్టు విన్నాం, వాళ్ళు సంతకాలు చేసినట్టుగా. నిజమేనా అది? బిఎస్ గారు, మళ్ళీ నేను రాజకీయాలు మాట్లాడితే మళ్ళీ ఇంకో రకంగా పోతే, కానీ వాస్తవం చెప్తాను. అది 100 పాళ్ళ అబద్ధం, అది పూర్తిగా అబద్ధం ప్రచారం చేయటం. అదే నేను అదే చెప్తున్నాను. ఆ రోజు సమావేశంలో జరిగింది అసలు బనకచెర్ల అనేది ఎక్కడన్నా ప్రస్తావన ఉన్నదా? 2 ఎప్పుడైతే సమావేశంలో వాళ్ళు చెప్తున్నట్టు కేసీఆర్ జగన్ సంతకం పెట్టుకున్నారు అని చెప్తారు. ఎప్పుడైనా చెప్పింది చెప్పబెట్టుకుని ఉంటే మళ్ళీ ఇప్పుడు ఎందుకు మొదలు పెడుతుండండి? ఎక్కడిది బనకచెర్లది? అప్పటి నుంచి ప్రపోజల్ వస్తున్నది. వాళ్ళు ప్రయత్నం మళ్ళీ చేస్తున్నారు. కేసీఆర్ చాలా స్పష్టంగా వినండి, అపెక్స్ ప్లీజ్ అల్టిమేట్ అపెక్స్ ఈ నీటికి సంబంధించి అపెక్స్ కౌన్సిల్ అనేది అల్టిమేట్. ఈ కృష్ణా నది కానీ గోదావరి నది కానీ అపెక్స్ కౌన్సిల్ ఎవరు ఉంటారు? సాధారణ సభ్యులు, లేకపోతే ఇంకెవరు ఉండరు. అపెక్స్ లో ముగ్గురు ఉంటారు. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి చైర్మన్ గా ఉంటారు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉంటారు. తప్ప ఇంకెవరు ఉంటారు. ఇట్ ఈస్ ది హైయెస్ట్. ఇంకా అంతకుముందు దాంట్లోనే కేసీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే, ఒక గోదావరి జలాల్లో రికార్డుల ప్రకారంగా ఉన్నటువంటిది
సిడబ్ల్యూస్ చెప్తున్నటువంటి రికార్డులో 3000 టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయి వరద జలాలని చెప్తున్నారు. ఆ జలాలని మీరు ఒకవైపునేమో ఆ రోజు ఎందుకు చర్చ వచ్చిందంటే ఆ స్పష్టత కూడా చెప్పాలి. ఒకవైపునేమో కృష్ణానదిలో నీటి లభ్యత లేదు, కృష్ణానదిలో తెలంగాణకు సంబంధించినటువంటి ఆన్ గోయింగ్ ప్రపోజ్డ్ ప్రాజెక్ట్స్ అన్ని పూర్తి చేసుకోవాలనుకుంటే దాదాపు మొత్తం ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలిపితే ఒక 1000 టీఎంసీల నీళ్లు కావాలి. కానీ కృష్ణానదిలోనేమో నీళ్లు లేవు. పైన మహారాష్ట్ర, కర్ణాటకలు ఆల్రెడీ కట్టుకున్నటువంటి ప్రాజెక్టులు, చెక్ డ్యాంల వల్ల వాటర్ లేదు, అవైలబిలిటీ లేదు కృష్ణానదిలో. ఆల్రెడీ నిర్మాణంలో ఉన్నటువంటి ప్రాజెక్టులు, పూర్తి చేసిన ప్రాజెక్టులకే వాటర్ అవైలబిలిటీ లేదు. అవసరాలు ఎక్కువ ఉన్నాయి కృష్ణాలో. గోదావరిలోనేమో మరో పక్కన గోదావరిలో 3000 టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయని చెప్పేసి సిడబ్ల్యూసీ అనే కేంద్ర జలవనరుల సంఘమే చెప్తున్నది. కాబట్టి ఇదే నిజమైతే వెంటనే మాకు 968 టీఎంసీలకు అన్నిటికీ అనుమతులు ఇవ్వాలని చెప్పి 3000 టీఎంసీలలో కూడా 1950 టీఎంసీలు మాకు తెలంగాణకి ఇవ్వాలని అడిగిండు. అది చెప్పకుండా ఏదో చెప్పింది అని చెప్పేసి అది కదా రికార్డ్స్ ఉంది కదా, సిడబ్ల్యూసీ రికార్డ్స్ ఆన్ రికార్డ్స్ కదా, అది అఫీషియల్ రికార్డ్. ఎజెండా 1, ఎజెండా 2, ఎజెండా 3, ఎజెండా 5 ప్రతి పాయింట్ ఉన్నది. రెండు ఎజెండా పాయింట్ లో ఇంకా స్పష్టంగా ఏం చెప్పింది, ఎజెండా 5 లో కేసీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పింది, ఆంధ్రప్రదేశ్ కనుక ఇంకేదైనా అప్పటికే కొంత జరుగుతున్నాయి, ఇంకేదైనా కనుక జరిగితే గోదావరి నది మీద ఏదైనా ప్రాజెక్టు కొత్త ప్రాజెక్టు ప్రతిపాదన చేస్తే ఆంధ్రప్రదేశ్ ఎటువంటి పరిస్థితుల్లో మాకు సంప్రదించకుండా దాన్ని చేపట్టడానికి వీల్లేదు, మేము దాన్ని అంగీకరించబోమని చెప్పేసి కూడా ఆ ఎజెండా 5 లో చెప్పి రికార్డ్ చేసింది అపెక్స్ కౌన్సిల్ లో. అది ఎజెండా 5 లో అది అసలు విషయాలు పక్కకు పెట్టి ఊరికనే ఏదో చెప్పింది ఏదని చెప్పేసి అబద్ధాలు విషయం ప్రచారం చేయడం మానుకోవాలి. రాష్ట్ర ఇలా చాలా స్పష్టంగా చెప్తున్నాం, చాలా స్పష్టంగా ఇప్పటికున్నటువంటి విషయం ఏంటంటే క్లారిటీతో చెప్తున్నటువంటిది అంటే 968 టీఎంసీల విషయంలో యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్టులు పూర్తి చేయాలి. ఉన్నటువంటి అక్కడి నుంచి ఉన్న ఏదైతే తుమ్మిడిహట్టి కానీ, మీకు చంద్రట కానీ, మీ ఆ కాళేశ్వరం సంబంధించి కానీ, సమ్మక్క సారక్క కానీ, సీతారామ ప్రాజెక్టు కానీ, ఇట్లా మొత్తం ఇవన్నీ ఉన్నటువంటి ప్రతి ప్రాజెక్టు కూడా 960 టీఎంసీలకు సంబంధించి ఉన్నటువంటిది ప్రతిదీ పూర్తి చేయాలి యుద్ధ ప్రాతిపదికన. పూర్తి చేయటమే కాకుండా 3 వరద జలాల మీద ఏ ప్రాతిపదికనైతే మొత్తంగా తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1486 టీఎంసీలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కేటాయిస్తే గోదావరి నదిలో గోదావరి జలాల్లో అందులో 968 తెలంగాణకు, 518 ఆంధ్రప్రదేశ్ కేటాయించారు. కాబట్టి అదే ప్రాతిపదికన, అదే నిష్పత్తి ప్రాతిపదికన వరద జలాల్లో కూడా తెలంగాణ ఆంధ్ర పంచుకోవాలి. దానికి తెలంగాణకు వరద జలాల్లో కూడా తెలంగాణకు అదే నిష్పత్తిని ఇవ్వాలి అనేది అలా స్పష్టంగా చెప్తున్నాం. అది పక్కకి ముఖ్యమంత్రి గారు ఏం చెప్పిండ్రు, మీరు ఏమైనా చేసుకోండి, మాకు 1000 టీఎంసీలు గోదావరిలో ఇవ్వండి, కృష్ణలో 500 టీఎంసీలు ఇవ్వండి అని చెప్పేసి చెప్పండి. ఎక్కడదండి మొత్తం మనం కొట్లాడుతున్నదేమో గోదావరిలో 1950 టీఎంసీలు, ఆ 3000 లెక్క అయితే 968 ఎంత 2918 టీఎంసీలు గోదావరిలో తెలంగాణకు రావాలని కేసీఆర్ గారు చెప్తున్నారు. 1000 టీఎంసీలు చాలు అని చెప్పేసి ఏమో ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. ఎంత తేడా ఉన్నది, మళ్ళీ పైగా అబద్ధం మాట్లాడతారు, విషయం మాట్లాడతారు. అదే కృష్ణానదిలో తెలంగాణకి ఎంత కావాలని చెప్తున్నది టిఆర్ఎస్ కేసీఆర్ గారు 763 టీఎంసీలు కావాలని చెప్తారు. రవి గారు ఇక్కడ ఒక మాట అంటే జనంలో ఇప్పటికీ ఉన్న ఒక అపోహ ఏంటి చెప్తారు. రవి గారు ఒక్క మాట ఇప్పటికీ జనానికి ఉన్న ఒక సందేహం ఏంటంటే, సరే మనకు కృష్ణా జిల్లాలో 500 రావాలి, 700 రావాలని డిమాండ్ చేస్తూ ఇదే కేసీఆర్ గారు 200 టీఎంసీలకే తాత్కాలిక ఒప్పందం పేరిట ఎందుకు వాళ్ళకు ఒప్పుకున్నారు అనేది ఇప్పుడు అందరిలో ఉన్న ఒక డౌట్. దీన్ని ఏమన్నా క్లారిటీ ఇవ్వగలరా ఈ విషయంలో? కేసీఆర్ ఇంకా చాలా ఎంత ప్రతిదీ మోసం అండి, అబద్ధం అండి, రాజకీయం అండి. మీరు చెప్పే 200 కూడా 299 టీఎంసీలు, 209 తెలంగాణకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ట్రిబ్యునల్ ఇచ్చినటువంటిది 812 టీఎంసీలు కృష్ణానది మీద. ఆ 812 టీఎంసీలలో తెలంగాణకు 299, ఆంధ్రకు 511 టీఎంసీలు, 12 టీఎంసీలు అనుకోండి ఇచ్చింది. దాని జీవో ఇచ్చింది ఎవరండి చెప్పండి? జల సంఘం కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్
2013లో ఇచ్చింది. ఓకే. వాస్తవాల పక్కకు పెట్టి నోటికి వచ్చినట్టుగా ఉత్తగా అబద్ధాలు ప్రచారం చేసి ప్రజల మైండ్లను పాటు చేసింది. అరే అరే రావాల్సిన హక్కు కోసం కొట్లాడండి అని చెప్పేసి చెప్తే, ప్రభుత్వం మీ చేతిలో ఉంది కొట్లాడండి అని చెప్పేసి చెప్తే అది పక్కకు పెట్టి ఉచ్చను వాస్తవాలతోటి బురద జల ప్రచారం చేస్తారు. ఎక్కడొచ్చింది 219? ఆ రోజు 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే తాత్కాలికంగా వాటర్ నీటి పంపకాలకు సంబంధించి వాడుకోవటం, పంపకం కూడా కాదు, వెంటనే రాష్ట్రం ఏర్పడిన వెంటనే 2 రాష్ట్రాల మధ్యన నది పంచుకుంటున్నాం కాబట్టి ఆ తాత్కాలిక రాష్ట్ర విభజన చట్టం ప్రకారంగా చట్టానికి లోబడి కేంద్ర ప్రభుత్వం దగ్గర జరిగినటువంటి సంప్రదింపుల్లో భాగంగా తాత్కాలికంగా వెంటనే అప్పటికప్పుడు ఎంత అంటే ఆ జీవో ప్రకారంగా ఒక తాత్కాలికంగా వినియోగించుకోవటానికి పర్మనెంట్ కేటాయింపులు జరిగేంత వరకు కృష్ణా టిబ్బులు అడిగిన మనము సెక్షన్ 3 ప్రకారంగా ఇండియన్ వాటర్ డిస్ప్యూట్ యాక్ట్ అండర్ సెక్షన్ 3 ప్రకారంగా కృష్ణా జనాల్లో ట్రిబ్యునల్ వేయాలని అడిగినాము. ఆ ట్రిబ్యునల్లో తెలంగాణకు నదీ జల పరివాహక ప్రాంతం ఆధారంగా నీటి కేటాయింపులు జరగాలని చెప్పినాము. దాని ప్రకారంగానే కదా 753 టీఎంసీలు ఇవ్వాలని చెప్పేసి వినిపిస్తున్నది కృష్ణా ట్రిబ్యునల్లో. 299 అనేది అంతకు ముందే మనకి ఇక్కడ పూర్తి చేసినటువంటి ప్రాజెక్టు ఆయకట్టు ఆధారంగా అక్కడ రాయలసీమలో అక్కడ ఉన్నటువంటి దాని ఆధారంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే 2013లోనే ఇచ్చినటువంటి జీవో ఆధారంగానే ఇవాళ 299 టీఎంసీలు 512 టీఎంసీలకు సంబంధించినటువంటి కేటాయింపులు వినియోగం జరుగుతుంది. ఇప్పుడు మన కార్యాచరణ, తెలంగాణ కార్యాచరణ ఎలా ఉండాలి? ప్రభుత్వ కార్యాచరణ ఏంటి? మీ పార్టీ కార్యాచరణ 2 సంవత్సరాల్లో దాన్ని పరిష్కరించాల్సింది 11 సంవత్సరాలుగా ఇప్పటికి కృష్ణా మొన్న ట్రిబ్యునల్ వేసింది. ఏటానికి దాని ట్రిబ్యునల్ సెక్షన్ 3 కింద విచారించడానికి అంగీకరించింది. ఇదంతా జరుగుతున్నది. వాళ్ళు తేల్తాయి, వాస్తవం మీద తేలుతుంది. ఆ వాస్తవం కృష్ణా ట్రిబ్యునల్లో సెక్షన్ 3 కింద విచారణకు సిద్ధమై విచారణ జరుపుతున్న టైంలో కృష్ణా నదిలో మాకు 500 టీఎంసీలు ఇస్తే సరిపోతుంది అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మాట్లాడితే అప్పటికే మన ట్రిబ్యునల్ మన వాదన ఏంది 753 టీఎంసీలు తెలంగాణకి ఇవ్వాలని మన వాదనలో సమర్థవంతంగా వినిపిస్తున్నాం. వినిపిస్తుంటే ముఖ్యమంత్రి 500 చాలు అంటాడు. అంటే మన అడ్వకేట్స్ మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున మన తరఫున తెలంగాణ తరఫున చేస్తున్నటువంటి వాదాలు కృష్ణా ట్రిబ్యునల్లో వీగిపోయే అవకాశం ఉంది కదా. ముఖ్యమంత్రి 500 సరిపోతుంది అంటున్నారు, మన రాష్ట్ర ప్రభుత్వం తరఫునేమో న్యాయవాదులేమో 753 అంటున్నారు అని చెప్పేసి మన వాదన వీగిపోతుంది కదా. కరెక్ట్. సో మరి ఫైనల్ గా బనకచెర్ల విషయంలో సార్ రవి గారు ఫైనల్ గా ఈ సందేహాన్ని ఇదంతా కూడా మన వాదాలు వీపడే తెలంగాణ ప్రయోజనాలని బలిపెట్టుకుంటా దాన్ని ఇప్పుడు అక్కడ భాజపా అందరికీ తెలుసు కదా, గోదావరిలో మాకు 1000 చాలు, 1000 ఇవ్వండి, కృష్ణాలో 500 ఇవ్వండి, మొత్తం 1500 ఇవ్వండి, మేము ఇంకా మీరు ఏమైనా చేసుకోండి అని కేసీఆర్ గారు చాలా స్పష్టంగా కేసీఆర్ గారు అడుగుతున్నది ఎంత? గోదావరిలో 218 టీఎంసీలు, కృష్ణాలో 753 టీఎంసీలు. ఎంత అవుతుందండి మొత్తంగా? దాదాపుగా 3600 టీఎంసీలు, 3700 టీఎంసీలు కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ అడుగుతుంది 2 నదుల్లో కలిపి. మీరేమో 1500 ఇస్తే సరిపోతుందని చెప్పేసి మీరు అధికారికంగా మాట్లాడతారు. మాట్లాడి ఇక మళ్ళీ చేసేటటువంటి దాన్ని చేసే తప్పిదాన్ని కప్పిపుచ్చుకోవటానికి మళ్ళీ టీఆర్ఎస్ మీద కేసీఆర్ గారి మీద నెప్పం పెట్టి. రైట్ సార్, రైట్ రవి గారు. ఇప్పుడు బనకచెర్ల మీద తెలంగాణ ఏం చేయాలి తక్షణం? అంటే తెలంగాణ కార్యాచరణ ఎలా ఉండాలి? బిఎస్ గారు సార్ తక్షణమే ఉన్నటువంటి మనం ప్రతిపాదించినటువంటి కృష్ణా నది గోదావరి నది మీద ప్రతిపాదించినటువంటి 960 టీఎంసీల నీటి సామర్థ్యంతో ఉన్నటువంటి ప్రతి ప్రాజెక్టుని ఆల్మోస్ట్ పర్మిషన్లు తెచ్చుకున్నాం. ప్రతి ప్రాజెక్టు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి 100%. ఒకటి. రెండవది, కేంద్ర ప్రభుత్వం ఎటువంటి పరిస్థితుల్లో కూడా కృష్ణా గోదావరి బంకచర్ల లింకేజీని అనుమతించేది లేదు, ఇవ్వద్దు అని చెప్పేసి మన ఫైట్ ఉండాలి. దానికి ఇవాళ కంటే ముందు తేల్చాల్సింది ఏంటంటే మనకు వరద జలాల్లో లెక్క తెచ్చాలి. ఆ వరద జలాల్లో మన వాటా కూడా ప్రపోర్షనేట్గా ఇవ్వాల్సిందే. 66% గోదావరి తెలంగాణలో పరివాహక ప్రాంతం ఉంటుంది. వరద జలాలే లేవు, అన్ని నికర జలాలే అంటున్నారు కదా. ఏంటండి? వరద జలాలే లేవు, అన్ని నికర జలాలే అంటున్నారు కదా. మరి అన్ని నికర జలాలు అయితే తెలంగాణ ప్రపోర్షనేట్ గా 6 ఏదైనా కానీ మీరు భాష పదము నికర జలాలని వాడతారా, వరద జలాలని వాడతారా, ఆల్ వాటర్స్ అంటారా, ఏ వాటర్స్ అంటారా కూడా పర్వాలేదు. తెలంగాణకు 66% గోదావరి జలాలు. అది మీరు ఏది పెట్టినా కూడా
66% ఇవ్వాల్సిందే గోదా తెలంగాణ. థ్యాంక్ యూ రవి గారు. కావాల్సిన అటువంటి అవసరం లేదు, దాన్ని ఊరుకునేది లేదు మీకు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ రవి గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో సీనియర్ జర్నలిస్ట్ కూడా మన తెలంగాణ అంటే ఈ జలాల సంబంధించిన వాటాల పంపిణీలకు సంబంధించి కూడా ఆయన సమగ్ర అధ్యయనం చేసిన వ్యక్తి. సో థ్యాంక్ యూ రవి గారు, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది మనకు బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణ ఏం చేయాలనే విషయం మీద మనకి ఇప్పటికి ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది.